కాళేశ్వరం డిజైన్ మార్పులతో 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా చేశారన్నారు మంత్రి ఉత్తమ్. కేసీఆర్ కు కవిత లేఖ రాయటంపై స్పందించారు మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్. కేటీఆర్, హరీష్ ఇంట్లో కూర్చొని ప్లాన్ చేసి లేఖ విడుదల చేశారని విమర్శించారు కోమటిరెడ్డి. బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీని కవిత బయటపెట్టారని అన్నారు పొన్నం. సంగారెడ్డిలో సీఎంతో కలిసి పర్యటించారు మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ. ఇందిరమ్మ సర్కార్ పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు. ఎర్రమంజిల్ సివిల్ సప్లై కార్యాలయంలో తెలంగాణ, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో సివిల్ సప్లై శాఖల సమన్వయంపై చర్చించారు. రెండు రాష్ట్రాల విధానాలు, బెటర్ టెక్నాలజీ గురించి చర్చించారు. ఇల్లీగల్ రైస్ కట్టడి గురించి ఏపీ మంత్రితో డిస్కస్ చేశానన్నారు ఉత్తమ్. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు గుర్తు చేశారు. జూన్ 2 నుంచి సివిల్ సప్లై భవనం పూర్తిగా ఏపీ మనకు అప్పగిస్తుందన్నారు ఉత్తమ్. ఇరు రాష్ట్రాల ప్రొసీజర్స్, బెటర్ టెక్నాలజీస్ అన్ని విషయాలు చర్చిస్తూనే ఉన్నాం. కాకినాడ పోర్ట్ నుంచి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మొదలుపెట్టాం. అక్కడ వారి స్టోరేజ్ ఫెసిలిటీసు, వారి సహకారం తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్ స్టేట్గా ఇల్లీగల్ ప్యాడీ రైస్ యాక్టివిటీ ఏమైనా ఉంటే అది కంట్రోల్ చేసుకోవడానికి కూడా చర్చించుకొని ముందుకు పోతున్నాం. కాళేశ్వరం డిజైన్లో ఘోరమైన తప్పిదాలున్నాయన్నారు మంత్రి ఉత్తమ్. కమిషన్ల కోసం డిజైన్లు మార్చి దోచుకున్నారన్నారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకే జ్యుడిషియల్ విచారణ చేయిస్తున్నామన్నారు. కేసీఆర్, హరీష్ రావు, ఈటెలకు కమిషన్ నోటీసులు ఇవ్వడంలో తప్పేముందన్నారు. తప్పుడు పనులు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే రైతులు బాగుపడేవారని తెలిపారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు బాగయ్యేవన్నారు మంత్రి. వాళ్ళు తుమ్మటిటి దగ్గర 38,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ఆ మిగిలిపోయే 62,000 కోట్లతో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేసి తెలంగాణ మొత్తం సస్యశ్యామలమయ్యే అవకాశం వాళ్ళ కకృతి వల్ల, వాళ్ళ అసమర్థత వల్ల, వాళ్ళ అహంకారం వల్ల ఆ అవకాశం కోల్పోయి ఈరోజు తెలంగాణకి తీవ్ర నష్టం తీసుకొచ్చిండ్రు. కేటీఆర్, హరీష్ రావు ఇంట్లో కూర్చొని కవితతో లేఖలు ప్లాన్ చేసి డ్రామాలు ఆడుతున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంటర్నల్ గా ప్లాన్ చేసి లేఖ విడుదల చేశారన్నారు. దక్షిణ భారత్ లో బీజేపీ పనైపోయిందని, అందుకే ఈ డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. ఇక కాంగ్రెసే కాళేశ్వరంలో బాంబు పెట్టి ఉంటుందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు కోమటిరెడ్డి. చీలిక లేదు, ఏమి లేదు, ఇదంతా ఒక డ్రామా. ఆ డ్రామాలో భాగమే ఈ లేఖ. డ్రామా ఆడేది ఎవరైనా కేటీఆర్ హరీష్ దగ్గరికి పోయి ఎందుకు చేసిండ్రు, ఎంత ప్లాను, వాళ్ళే డిఫరెన్స్ ఉన్నట్టు సృష్టించుకున్నారు. తండ్రికి లేఖ రాసే అవసరమైంది నిన్న లీక్ చేసే బదులు ఇవాళ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చక్కగా 8:30కు పోయి మొత్తం జరిగే చెప్పి నువ్వు చేసేది తప్పు, అట్లాగా ఇట్లా చేసేది తెప్పేది ఉండే కదా. ఈ లేఖల డ్రామా అయింది. బీజేపీతో బీఆర్ఎస్ కు ఉన్న దోస్తీని కవిత లేఖ ద్వారా బయటపెట్టారన్నారు మంత్రి పొన్నం. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ పడుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సరెండర్ అయ్యారని ఆరోపించారు. కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారన్నారు. కేసీఆర్ నేతలకు అందుబాటులో ఉండరన్న విషయం కవితే చెప్పిందన్నారు పొన్నం ప్రభాకర్. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలే. అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ, పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ, లేదా స్వయంగా కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణలో 25 లక్షల ఎకరాల సర్కారు భూమిని ఇందిరమ్మ పేదలకు పంచారన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఆనాడు కాంగ్రెస్ భూములిస్తే ఇప్పుడు భూభారతితో సంపూర్ణ హక్కులు కల్పిస్తుందన్నారు. రేవంత్ సర్కార్ మహిళల అభివృద్ధికి కొత్త పథకాలు తీసుకొచ్చిందన్నారు మంత్రి కొండా సురేఖ. సీఎం రేవంత్ తో కలిసి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు మంత్రులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పాలన గాడిలో పడిందని తెలిపారు. ఏ కుటుంబము బీసీలే గాని, ఎస్సీలే గాని, ఎస్టీలే గాని, మైనారిటీసే కానీ వాళ్ళకు ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా, రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము అని ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తే దాని ఆచరణ సాధ్యం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మహిళను కూడా కోటీశ్వరాలని చేస్తానని ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో మరి జిల్లా ఇన్ఛార్జ్ మహిళా మంత్రిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని మనందరం కూడా పని చేయాలి.
మహానీయుల జీవనశైలి, విద్య, పట్టుదలను పునికి పుచ్చుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి. ప్రతి ఒక్కరూ మహానీయుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు జూపల్లి.